వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే బిసిబిల్లెబాత్ ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ కందిపప్పు తీసి శుభ్రంగా వాష్ చేసుకొని, అందులో 4 గ్లాసుల నీళ్లు పోసుకొని, ఒక క్యారెట్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక కప్పు సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇందులోకి మనకి పొడి కావాలండి. ఆ పొడి తయారు చేసుకుందాం. దానికోసం ఒక పాన్ పెట్టుకొని, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 5 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 5 లవంగాలు, 2 చెక్క ముక్కలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి అవి కూడా వేయించుకోండి. వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఈ పొడిని. తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందులో పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసేసుకొని ఒక 4 గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు వేసుకొని మరిగించుకోండి. రెడీ చేసుకున్న అన్నము, నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోండి.